హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పొనగంటి కూర. ఇదిగోండి ఫ్రెండ్స్, పొనగంటి కూర. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది, మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటుంది. కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏ ఉండదు ఫ్రెండ్స్. ఇదిగోండి పొనగంటి కూర. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పొన్నగంటి కూర. అన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, అన్ని చోట్ల. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇదిగోండి, ఇప్పుడు ఈ పొన్నగంటి కూరలో ఉన్న పోషకాలు మనం చూద్దాము. లవణాలు ఎక్కువ, విటమిన్ ఎక్కువ, మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కువ, కంటికి చాలా మంచిది, శక్తి ఎక్కువ, కాల్షియం ఎక్కువ, క్షారత్వాన్ని పెంచుతుంది, ఎముక పుష్టినిస్తుంది, లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది, షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతాయండి, అట్లాంటి వాళ్ళకి చాలా మంచిది, కొవ్వును కరిగిస్తుంది, జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తుంది, అరుగుదల చేస్తుంది, డయేరియా తగ్గిస్తుంది, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిదండి. డైలీ 45 రోజులు వాడితే కనుక కంటి చూపు చాలా వరకు వస్తుందండి. ఇదిగోండి, పొనగంటి కూర చాలా మంచిది కంటి చూపుకి. పొనగంటి కూరలో 4 రకాలు ఉన్నాయండి. ఇదిగోండి, ఇది ఒక రకం. ఇదిగోండి, దీనికి ఎర్రకాడ వస్తుంది, ఇది ఒక రకమైన పొనగంటి. ఇదిగోండి, ఇది ఒక రకమైన పొనగంటి. కంటికి మాత్రం చాలా మంచిదండి. నెలకే 7-8 సార్లు అయినా వండుకోండి. చట్నీ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. శుభ్రంగా వాష్ చేసేసి మగ్గపెట్టేసి పచ్చిమిరపకాయలైనా, ఎండుమిరపకాయలైనా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టేసుకుంటామేనండి మగ్గపెట్టి. చాలా మంచిది. మనం లైట్గా చింతపండు యాడ్ చేసుకుంటే మనం గోంగూర పచ్చడి లాగానే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, ఉల్లిపాయ నంచుకుని తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.